చైనా అనగానే మనకు టక్కున వారి ఆహార అలవాట్లు గుర్తొస్తాయి. కప్ప, బల్లి, పిల్లి, పాము, బొద్దింక, గబ్బిలం ఇలా వాళ్ళు తినని కీటకము, జంతువు లేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు చైనీయులు గాడిదలను చంపేస్తున్నారు. ఎందుకు? గాడిద పాలను అమ్మడం ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున సంపాదిస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా తమ ఉద్యోగాలను వదిలేసి వ్యాపారం చేస్తున్నారు. ఇప్పుడు గాడిదలకు అధిక డిమాండ్ ఉంది. వాటిని దొంగిలించి ఇతర దేశాలకు అక్రమంగా ఎగుమతి చేసే విధంగా డిమాండ్ ఉంది. ప్రపంచంలో గాడిదల జనాభా అత్యధికంగా ఉన్న దేశం ఆఫ్రికా అనే విషయం మనకు తెలిసిందే. జనాభాలో 3/3 మంది ఈ ఖండంలో ఉన్నారని గణాంకాలు చెబుతున్నారు. అయినప్పటికీ డిమాండ్ కారణంగా గాడిదలను దొంగిలించి అక్రమంగా చైనా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెబుతున్నారు. గాడిద చర్మం నుంచి లభించే జెలటిన్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చైనాలో ఒక ప్రజాభిప్రాయం ఉంది. జెలటిన్ సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తారు. అయితే ఇందుకు గాడిదలను చంపడం ఎందుకు అని అనుకుంటున్నారా? జెలటిన్ చర్మాన్ని ఉడకబెట్టడం ద్వారా మాత్రమే పొందొచ్చు. ఇందుకోసం గాడిదలను పెద్ద సంఖ్యలో చంపాల్సి వస్తోంది. ఒక్క చైనాలోనే కాదు, ఇతర దేశాల్లోనూ గాడిదలను చంపేస్తున్నారు. సాంప్రదాయ మందుల్లో జెలటిన్ వాడకం కోసం ప్రతి సంవత్సరం సగటున 59 లక్షల గాడిదలు చంపబడుతున్నాయి. గాడిదల పెంపకం ఆఫ్రికాలో ప్రధాన వృత్తుల్లో ఒకటి. ఇందులో ఎక్కువ మంది పాల్గొంటున్నారు. చైనా వంటి ఇతర దేశాలకు గాడిదలను ఎగుమతి చేస్తుంటారు. అంతేకాకుండా పశువుల నుంచి గాడిదలను దొంగిలించి అక్రమంగా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారని చెబుతున్నారు. గాడిదలకు ఉన్న డిమాండ్ కొన్ని దేశాల్లో రైతులకు మంచి అవకాశాలు కల్పిస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో కూడా గాడిద పాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ పాలు తాగటం వల్ల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి అని అంటారు.